మనం రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసాం కదా, దీనిలో కొంచెం ఉప్పు వేద్దాం. చాలా పోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, ఎక్కువైతేనే ఇబ్బంది అవుద్ది. ఒక చిటికెడంతా ఉప్పు వేసాను. కానీ ఇంకా బాగా ఎర్రగా వేగాలి. అయితే ఈ రొయ్యల కూర అయితే నేను తిన్ను, మా పిల్లలు ఇద్దరు తింటారు, మా మనవాళ్ళు కూడా తింటారు. మా ఆయనకి బాగా ఇష్టం రొయ్యలు అంటే, అందుకోసం అని తెచ్చాడు. ఇన్ని రోజుల నుంచి మేము రొయ్యల కూర చేయకపోవడానికి కారణం కూడా నేను తినననేసే చేయలేదు. కానీ చెప్పాను, ఒకసారి తేలే వండుకొని తిని చూస్తురు, వండుతాను తిందురు అన్నాను. ఒకసారి అని అంటే ఒకసారి కదా, ఇంతకుముందు కూడా మేము చేసేది, కానీ చేయట్లేదు. వాళ్ళు తినేది వాళ్ళకి చేసి పెట్టాలి కదా, మనం తినలేదని మడిగట్టుకొని కూర్చొని ఉంటే అట్ట ఎవరు తినేది వాళ్ళకి పెట్టాలి. మా చిన్నతనం నుంచి నాకైతే రొయ్యలు, సన్న చేపలు అవి తినడం నాకు అలవాట్లేదు. సన్న చేపలు అని అంటే ఎండు చేపలు అయితే ఏ రూపంలో ఉన్నా తినేస్తాను. పచ్చి చేపలు అని అంటే అన్నీ కూడా నేను తినలేను. సన్న రొయ్య పొట్టు ఉంటుంది కదా, దాన్ని బాగా ఎర్రగా వేయించుకొని చింతాకు పొడేసి దండిగా తెల్లగడ్డలు జీలకర్ర వేసి పొడి కొట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అదైతే తింటాను. ఇంకా కొంచెం వేగనిద్దాము ఎర్రగడ్డలు, తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేద్దాము. అంటే మసాలాలు అంటే ఎక్కువ ఏమీ వేయమండి మేము. ఫస్ట్ నుంచి మీరు చూస్తున్నారు, చాలా తక్కువ మసాలా వేస్తాం. ఏముంది ఆ అల్లం తెల్లగడ్డ పేస్ట్లోనే కొంచెం చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, 4 మిరియాల గింజలు అవి వేసి పెడతాము. ఆ మసాలే వేస్తాము. మగ్గిపోయాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు 2 స్పూన్లు, అది కొంచెం పలసనయిందండి, కొంచెంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటా. ఏదైనా కూడా ఏగింది అనడానికి నిదర్శనం ఏంటంటే నూనె అలా పైకి రావడము, సైడ్కి వెళ్ళిపోవడము, అట్లా ఉన్నప్పుడే ఎర్రగడ్డలైనా టమాటాలైనా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయినా ఏగిపోయినట్లు లెక్క. కోసి టమాటాలు కోసి అంటే పాప వేస్తుందండి, నేను వీడియో చేస్తున్నాను. టమాటాలు మాకు ఊరుపు ఎక్కువ ఉండాలి. టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకున్నాం. చెమ్మ నీళ్ళు లేకుండా అన్నీ ఉడలిపోయినాయి. చూడండి, నీళ్ళంతా ఎగరకపోయింది, ఇంకిపోయినాయి నీళ్ళు. ఇప్పుడు ఈ కూర తీసి ఆ బాండిట్లో వేసేసి ఏం చేసుకుంటే అదే ఫ్రై. మా గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు కట్టెల పొయ్యి మీదకి వెళ్ళాలి. మాకు ఉండేది సింగల్ది సిలిండరు. కట్టెల పొయ్యి మీద చేసిన తర్వాత చూపిస్తాను.